అయితే రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు విజయవాడలో ఇలా పెద్ద అంటే ఈ బుడమేరు పొంగి మీరు బుడమేరు గురించి విన్నాను కానీ ఇంత పొంగటం ఇంత వాగులు పొంగటం విజయవాడ అంతా మునిగిపోవడం చాలా విచిత్రంగా ఉంది. కాలజ్ఞానం చెప్పారండి ఇవన్నీ. కాలజ్ఞానంలో ఈ ప్రతి వాక్యం స్పష్టంగా చెప్పబడింది సార్. కృష్ణానది ఉప్పొంగి కనకదుర్గ ఉప్పుపోవడం అని చెప్పింది అనమాట. కాబట్టి అది 2030 లోపల కృష్ణానది పొంగి దుర్గమ్మ గారి ఇది ఉంది ముక్కుపుడకు టచ్ చేస్తుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటారు? అది 2030 లోపల జరుగుతుంది సార్. 2030 లోపల జరుగుతుంది. సాధారణ సంవత్సరం జరుగుతుంది. అయితే ఇప్పుడు అసలు ఎందుకు ఈ ప్రళయం మొన్నసారి శ్రీశైలంలో అన్ని కూడా వచ్చినట్టుంది. ఇవన్నీ కూడా చెప్పారు. మొన్న రీసెంట్ గా మనకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. వయనాడు కేరళలో దాదాపు 500 మంది చనిపోయారు. ఆ తర్వాత న్యూ పుగినలో అక్కడ 2000 మంది చచ్చిపోయారు. కొండ చర్యలు అంటే మనకి కాలజ్ఞానంలో చెప్పినమాట. లక్షలాది గుళ్ళు జరుపుకునే వేలాది మంది చచ్చిపోతారని కాలజ్ఞానం చెప్పండి. అది ఏంటంటే కనకదుర్గ గుడి అని మీకు ఐడియా ఉందండి? కథ కానీ కనకదుర్గ నెలకోసారి పోతాం కదా సార్. రీసెంట్ కూడా పోయాను. ఏంటి అసలు ఏంటి అంటే ఇంకేం చెప్పారు విశేషాలు? అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అంటే ఎక్కడ ఏ చిత్రం జరిగినా, ఎలాంటి ప్రళయం వచ్చినా, ఎలాంటి చిత్రం సంగతి అయినా ముందుగా వీరభద్ర స్వామి గురించి అందరూ చర్చించుకోవడం కాకుండా మనకు బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు అని చెప్తుంటారు. కానీ అసలు ఏంటి ఆయన ఎక్కడ ఏం కథ, స్వామివారి యొక్క ఆయన రహస్యం ఏంది, ఆయన పుట్టుపర్వతాలు ఎవరు తెలుసుకుంటలేరు. ఆయన సమాధి జీవ సమాధి స్వామివారి సమాధి కందిమల్లేపల్లె. ఓకే అండి. అయితే నేనేమన్నానంటే అసలు ఏమేమి చెప్పారు విశేషాలు అసలు ఇప్పుడు అంటే విజయవాడ ఏమేమి చెప్పారు విషయాలు వస్తే తెలుసుకుందామని. కాలజ్ఞానములు అంటే వేప చెట్టుకు అమృతం కారేనాడు. అంటే మనకు వేప చెట్టుకు దానికి ఎన్నోసార్లు అమృతం కారుతుంది. పంది కడుగున ఏనుగు పుట్టేనన్నాడు. అది కూడా జరిగిపోయింది. ఎద్దులు గుర్రాలు లేకుండా బండ్లు నడిచేనాడు. ఎద్దులు గుర్రాలు లేకుండా బండ్లు నడిచాను. మనం చూస్తున్నాం సార్. కార్లు, బస్సులు, లారీలు ఇవన్నీ ఎద్దులు గుర్రాలు లేకుండా నడుస్తున్నవి. మాయశక్తి మాట్లాడేను అన్నాడు. అంటే మనం చూసే ఇప్పుడు మొబైల్స్ కానీ టీవీల్లో కానీ దాంట్లో మాయశక్తి మనుషులు లేకుండానే మాటలు వినపడుతున్నవి. ఈ విధంగా స్వామివారు చెప్పినట్టు అనేకం జరిగింది. ఈశాన్య దిక్కున విషగాలి పుట్టి విపరీతం చచ్చేరుమా, కొరంకని జబ్బు 1,000,000 మందికి తగిలి కోడిలా తూలి చచ్చేరుమా అన్నాడు. మన దేశానికి ఈశాన్యం వలన చైనా ఉంది. చైనాలో ఇది కరోనా అది కాలజ్ఞానం చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ విధంగా స్వామివారు చెప్పినట్టే దాదాపు 1,000,000 మంది చచ్చిపోయాడు. అవునండి. 2013లో కాశీలో గంగలు పెరిగి 4,000 జనులు బురలో చిక్కి చచ్చేరాయి అన్నాడు కాలజ్ఞానులు. 2013 మీరు చూసుకోవచ్చు అండి. 6,000 మంది కరెక్ట్ 6,000 మంది చనిపోవడం జరిగింది. అయితే ఇంకా విశేషాలు ఇంకేం అంటే ఇంకేమి ఈ గ్రంథంలో ఏమేమి చూసారు అంటే అయిపోయిన విషయాలు కాకుండా ఇప్పుడు ఇంకా జరగబోయే విషయాలు ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు మనకు ప్రస్తుతం గురించి చెప్పమంటారా? ఇంకా వర్షాల గురించి చెప్తారండి. రక్త వర్షం జలపై చెప్పలేదంటనకపోయేరు, నరులార గురుని చేరి మొక్కుతే బ్రతకనే చేరు. చెప్పలేదంటనకపోయేరు, తప్పదిదిగో గురుని వాక్యము తప్పుదోవల బోవు వారల చప్పరించు మింగు శక్తులు. చెప్పలేదంటనకపోయేరు, మొప్పెతనమున మోసపోయేరు, అదిగాక కొందరు గొప్పతనమున గోసు మీరేరు. ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేలనో గుప్పున దాటిపోయ్యడు గుర్ర పలుగులు ఏర్పడును. చెప్పలేదంటనకపోయేరు, నరులార గురుని చేరి మొక్కుతే బ్రతకనే చేరు. అంటే ఈ విషయాలన్నీ మామూలుగా చెప్పండి. ఇప్పుడు అన్ని మీరు పాటలకు పాడారు. అవును. లోకమందలి జనములంతా నీరు నిప్పున మునిగిపోతారు. నీరు నిప్పు జలప్రళయం, జలప్రళయం తుఫాన్లు వస్తాయి. ఊళ్ళకు గ్రామాలు ఒకటే గంటల, ఒక సంవత్సరం పడాల్సిన వర్షము 2 గంటల్లో పడిపోతుంది. ఊళ్ళకు కొట్టుకపోతాయి. మొన్న దుబాయ్ లో కూడా అలాగే పడింది. అవును, దుబాయ్ సంగతి అదే. 1.5 year లో పడాల్సిన వర్షము 1 గంటన్నరలో పడ్డది. అసలు దుబాయ్ లో వర్షాలు పడవు అసలు. అటువంటిది అక్కడ 1 గంటలనే పడింది. ఇంకా అంటే ఇంకేం లోకమందలి జనం నీరు నిప్పు జలప్రళయం అణుబాంబులు. ఇప్పుడు మన ఉక్రెయిన్ రష్యా కొడుతుంది. ఆ అణుబాంబులు వేసుకుంటారు. టైం లేదు, ఇంకా ఏ క్షణమైనా స్టార్ట్ అయిపోతాయి అనమాట. కాబట్టి 34 లోపల ఈయన వస్తున్నారు స్వామివారు. పూలవర్షం, రక్తవర్షం ఇవన్నీ ఆయన రాకముందు, ఆ రాకను సూచిస్తున్నమాట. నా రాక ముందు పూలవర్షం కురుస్తుందంట, రక్తవర్షం కురుస్తుందని చెప్పుడు. అది అలాగే కన్నపిల్లల్ని అమ్ముతారు అని తల్లిదండ్రులు తమ కన్నపిల్లలు అమ్ముకుంటారని చెప్పడం అనమాట. ఇలా మన కళ్ళ ముందు రోజు మనం చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రులు తమ డబ్బు ఆర్థిక ఇబ్బందులతో పిల్లలు అమ్ముకోవడం జరుగుతూనే ఉంది. ఇంకా ఈ కుటుంబ సంబంధాలు ఎలా ఉంటాయంటారు? కుటుంబ సంబంధాలు ఆస్తి కోసం అయిన వారు చంపుకునేడు. అన్నదమ్ములు, అక్కదమ్ములు, భార్య భర్తలు, బంధుమిత్రులు ఒకరినొకరు చంపుకుంటారు. 100 రూపాయలు తాగడానికి ఇవ్వకపోతే చంపేస్తున్నారు సార్. అవునండి. విచిత్రమైన రోగాలు వస్తాయి. 360 వ్యాధులే వచ్చినాయి, వైద్యమే పాడదు నమ్మండి అయ్యా, పాపాత్ర నశింపక చేయ దైవ నిర్ణయం అలాగా జరిగానన్నాడు. అంటే మనకు వచ్చిన కరోనా వైరస్ లాంటివి ఇలాంటి వైరస్లు 360 రోగాలు వస్తాయి. ఆల్రెడీ వచ్చినాయి. ఇంకా 300 రోగాలు ఇంకా. మంకీపాక్స్ వచ్చిందండి. మంకీపాక్స్ స్వామివారి కాలజ్ఞానం ఏం చెప్పినట్టే పెడతడి పుండ్లు, గండమాల పుండ్లు, వీపున రాచ పుండ్లు, రొమ్మున ఈ 6 వ్యాధి రూపాలతో తల ఒక్కలై చేస్తారని చెప్పిన కాలజ్ఞానుడు.
నా మీద భక్తి లేరు అవశ్యం నష్టమైపోయారు అన్నాడు. కాబట్టి ఆ విధంగా ఆయన చెప్పినట్టు మంకీ పాక్స్ కాలజ్ఞానంలో చెప్పబడింది. మంకీ పాక్స్ చెప్పబడింది, కరోనా కూడా పెడతలి పుండ్లు అంటే రాచ పుండ్లు, పెడతలు ముఖమున కాళ్ళకు చేతులకు ఈ బొబ్బలు లాంటివి వస్తాయి, అది మంకీ పాక్సే. క్యాన్సర్ కూడా చెప్పుకుంటారు. క్యాన్సర్ అన్ని 360 రోగాలు అంటే అదే 360 రోగాలు వచ్చినాయి, వైద్యమే పడదాయి అన్నాడు. క్యాన్సర్కి మందు లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన కరోనా కూడా మందు లేదు. ఒకవేళ నిజంగా వ్యాక్సిన్ పనిచేసి ఉంటే 1 కోటి మంది ఎలా చచ్చిపోయేవారు? దైవ ధ్యానం కన్నా మించింది లేదయ్యా, అనంత శక్తులు అందులో ఉన్నవి. అష్ట కష్టములకు కఠిన రోగములకు దివ్యవిషయం నమ్మండి అంటాడు. అనేక కష్టాలకు కఠిన రోగములకు దివ్యావిషయంలో దైవాధ్యానం అంటాడు. కాబట్టి దానికి మందు అవసరం లేదు, మందు ఇదే. ఇక బంగారం ఎలా ఉంటుంది అంటారు? బంగారం ధర ఆకాశాన్ని అంటున్నాడు కాలజ్ఞానుడు. మనకు బంగారం లెక్క చూసుకుంటే ఒకప్పుడు 60, 70 చూసుకుంటే 5,000, 1,000 రూపాయలు, 5,000 రూపాయలు మొదలైంది సార్. ఇప్పుడు 70,000, 72,000 నడుస్తుంది. బంగారం 2 లక్షలు దాడుతుంది. 2 లక్షల రూపాయలు దాడుతుంది గ్రామం, తులం. ఇక అప్పుడే పుట్టిన బిడ్డలు కూడా మాట్లాడతారు. అప్పుడు పుట్టిన బిడ్డలు మాట్లాడేది మనం చూస్తూనే ఉన్నాము. చిన్న పిల్లలు కూడా అప్పుడప్పుడు మాట్లాడడం టీవీలో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఎగబడుతున్న గర్భిణీలు అని ఒకటి ఉందండి, ఆ పిల్లలకు అట్లా మాట్లాడేందుకు కోసం వాళ్ళు ఆ విధంగా చేస్తున్నాం మనం. ఇక ఆత్మహత్యలు పెరిగిపోతాయి. ఆత్మహత్యలు మనం సహజంగా రోజు పేపర్, మీరు ఏ పేపర్ చూసినా ఏ ఛానల్ చూసినా ఆత్మహత్యలు. ప్రతి చిన్న విషయానికి చదువుకోపోతే, లేకపోతే హాస్టల్ ఉంటే మాస్టర్ ఏమైనా అని చెప్పేసి, తల్లిదండ్రులు తిట్టినా కానీ, ఆర్థిక ఇబ్బంది ఉన్నా కానీ, ప్రేమ వివాహం జరగలేదని, పెళ్లికి నిరాకరించారని. ఇప్పుడు పంచాంగాలు నమ్ముతారంటారు ఫ్యూచర్ లో? పంచాంగాలు పనికి మానపోయి, నవగ్రహాలు నడకలు మారాను, కాల తలకిందు నడిచాను. ఇప్పుడు మనం చూసాం, చాలా మంది పంచాంగాలు చూసి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు, కేసీఆర్ గెలుస్తారు అని చెప్పాడు. బ్రాహ్మణులు చెప్పిన ప్రశ్నలు ఫలించవున్నాడు. చాలా మందికి ఆయనకు ఎందుకు ఫెయిల్ అయిందో తెలియదు. వేణుస్వామి చాలా మంది బ్రాహ్మణులు చెప్పిన ప్రశ్నలు ఫలించవు, కాలజ్ఞానం మాత్రమే జరుగుతుందని చెప్పాడు. ఆయన బ్రాహ్మణుడు చెప్పిన ప్రశ్నలు ఫలించవు. అట్లా మరి ముక్కు పుడక అన్నారు కదా, అంటే కనకదుర్మ ముక్కు పుడకని తాగితే అన్నారు కదా, అంటే దాని అర్థం ఏంటంటే అసలు మాకు అందరికీ అర్థం. కృష్ణానది ఉప్పొంగి ఆ అమ్మవారి ముక్కు పుడకను తాగుతుంది అన్నమాట. అంటే అంత నీరు వస్తుంది. ఇప్పుడు మనం చూసాము, ఇప్పుడే మన ఖమ్మంలో కానీ, ఇక్కడ ఏది మన మున్నేరు వాగు ఎంత గ్రోచ్. ఈ విజయవాడ కూడా దాదాపు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ కూడా మునిపోవడం జరిగింది. ఇది చిన్న స్టార్టింగే. ఇది 2 క్రోధినామ సంవత్సరం మొదలుకొని ఉత్పాతాలు పెరిగిపోయినాడు. ఇది స్టార్టింగే. ఈ 2024-30 ఏం జరగబోతుందో నేను కాలజ్ఞానంలో ఆ గ్రంథంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలా మందికి ఇది 2034 ఏంటి, ఇంకా చాలా ఉంది. కలియుగం 4,32,000 సంవత్సరాలు కదా ఇప్పుడు జరుగుతున్నది. కలియుగము అంటే వాళ్ళకు కలియుగానికి క్రీస్తు శకానికి తేడా తెలవకుండా ఇప్పుడు 2024 అంటున్నారు. అంటే మన దేశాన్ని విదేశీయులు పాలించిన కాబట్టి క్రీస్తు శకం నుండి లెక్కిస్తున్నారు. క్రీస్తు పుట్టి 2024 సంవత్సరం. అంతకంటే ముందు కలియుగం ప్రారంభమై 3,101 సంవత్సరాలు అయింది. 3,101 సంవత్సరానికి 2024 కలిపితే 5,000 కలియుగము 5,105 సంవత్సరం నడుస్తుంది. 5,000 సంవత్సరాలు నేను భూమిపైకి వస్తాను, అవతరిస్తాను కాలజ్ఞానం చెప్పబడింది. అంగీరసే మధుమాసే నవమ్యం శుక్లవచ్చే భానువారే చామర్ద వీరభోజ సముద్రం అన్నాడు కాలజ్ఞానుడు. కాబట్టి వీరభోగ వసంతరాలుగా స్వామివారు అవతరించడం జరిగింది. అయితే ఇప్పుడు అంటే 2000 ఇంకొక ఎన్ని సంవత్సరాలు మన మొత్తం ఈ ప్రపంచం అంతా ఉంటదంటారు? ఇంకెన్ని సంవత్సరాలు? 2034 లోపల ఇది 70% పోతుంది సార్. కల్కి అవతారం గురించి చెప్పండి. ఎప్పుడు రావడానికి అవకాశం ఉందంటారు? కల్కి అవతార విశేషాలు ఏమిటి? కల్కి అవతారం అంటే 2034 వీరభోగ వసంతగా ఆల్రెడీ అవతరణ జరిగింది. అంగీరసే మధుమాసే నవమ్యం శుక్లవచ్చే భానువారే చామర్ద వీరభోజ సముద్రం అన్నాడు. అంటే ఎప్పుడైతే మనకు భూమి మీద పాపం పెరిగిపోయినప్పుడు గీతలో ఏం చెప్పండి అంటే, పవిత్రానాయ సాధువునాం వినాయ చతుష్కం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే. అంటే భూమిపై పాపం పెరిగినప్పుడు ప్రతి యుగంలో నేను అవతరిస్తానని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఈ కలియుగంలో పాపం పెరిగిపోయినందున వీరబ్రహ్మ స్వామి వీరభోగ సంతలుగా అంగీరసే మధుమాసే నవమ్యం శుక్లపచ్చే భానువారే చామర్ద వీరభోజ సముద్రము అంగీరనామ సంవత్సరంలో స్వామివారు అవతరించడం జరిగింది. 2035లో ఆనంద సంవత్సర పాల్గొన బౌల సప్తమి శుక్రవారం మోహిని విషబాన మాకును మీకును దర్శనమయ్యేనాడు. 2035లో ప్రపంచమంతకి స్వామివారు దర్శనమిస్తున్నాడు. అంతవరకు 35 లోపలనే 70% జనాభా సరిపోతుంది. అంటే దాదాపు 600 కోట్ల జనాభా నశిస్తుంది. అయితే ఆ పేరును వీరభోగ వసంతరాయలు. కాశీ వద్ద గంగ దొరుకుతుంది. కాశీ వద్ద గంగ కానరాకపోయేనాడు. అంటే ఈ కాశీ ఆ నది గంగా నది పొడున అనేక ప్రాజెక్టులు కట్టి ఆ నది అంటే నది ప్రవాహం ఆగిపోయే అవకాశం ఉంది. ఆ రాక అంటే 2030 లోపల ఆ గంగ కానరాకుండా పోతుంది. ఎర్రచీమ ఎలా కనపడుతుంది? ఎర్రచీమ ఏనుగు రూపంలో కనపడేను. ఆ విధంగా ఇంకా మీకు తెలిసినంత వరకు ఇంకా విశేషాలు ఏమైనా చెప్పండి ఒకసారి. అంటే పాపాలని చెప్పారు,
పాపాలంటే ఏమేం పాపాలు? పాపాలంటే ఇప్పుడు చూస్తున్నాం కదా సార్, ఇప్పుడు మనకు జరిగేవన్నీ మనం అంటే పాపం అంటే భూమిపై పాపం పెరిగినప్పుడు సో ప్రతి యుగంలో అవతరిస్తుందని చెప్తారు. ఆ విధంగా పూపి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా మనం ఈ కలియుగంలో అంటే ధర్మం లేదు, న్యాయం లేదు, అక్రమాలు, అన్యాయాలు అంటే పాపం అనేది ఇక పెరిగిపోయింది. చుట్టాలు లేరు, బంధువు లేదు, అన్న లేదు, అక్క లేదు, తమ్ముడు లేడు. డబ్బు కోసం ఓనూరు మోసగించుకోవడము, ప్రాణమానాలు తీసుకోవడము, ఆస్తి కోసం చంపుకోవడము. మరి కంచి కామాక్షమ్మ గురించి చెప్పండి, ఏమని చెప్పారు బ్రహ్మ? కంచి కామాక్షమ్మ మాట్లాడుతాని చెప్పిండు. కంచి కామాక్షమ్మ కళ్ళలో నీళ్లు కారుతాని చెప్పిండు. శ్రీశైలంలోని విగ్రహాలు ఆడి పాడి డ్యాన్స్ చేస్తాయి. ఆడి డ్యాన్స్ చేసి డ్యాన్స్ చేస్తాయి అన్నమాట. పాపాత్మ పట్టి కత్తితో చంపేస్తాను చెప్పాడు. యాగంటి నందీశ్వరుడు అంతకంతగా పెరిగి కలిగాంతన రంకె వేసి రాళ్ళు మింగి వీరభోగ వసంతరాడు వస్తాడని చెప్తుంది. అంటే అర్థం ఏంటి చెప్పండి ఒకసారి. అంటే వీరభోగ వసంత రావడానికి ముందు ఆ యాగంటిలో ఉన్న నందీశ్వరుడు ఇప్పుడు మనకు దాదాపు ఒక 100 సంవత్సరాల కింద తీసుకుంటే నంది చాలా చిన్నగా ఉండేది. అది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు పురావస్తు శాఖ వాళ్ళు అది వచ్చి మెజర్మెంట్ చూసి ఇది పెరుగుతున్నట్లు నిర్ధారణ చేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే. యాగంటి నందీశ్వరుడు అంతకంత పెరిగి దాదాపు చాలా చిన్న ఉంది. ఇంత పెద్ద ఈ హాల్ అంతా పెద్దగా అయిపోయింది. ఇప్పుడు నంది అంటే రాళ్ళు మింగి రంకె వేసి వీరభోగ వసంతులని మాట్లాడుతుంది. కాళ్ళు దువ్వుతుంది. ఓకే. కాళ్ళు వేసి రంకేస్తుంది. రంకె వేసి రాళ్ళు మింగి వీరభోగ వసంతాలు వస్తున్నాడని చెప్తాను. ఆయన రాకని చెప్తుంది ముందుగానే. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుళ్ళు మొసళ్ళు వస్తాయని అన్నారండి. వెంకటేశ్వర స్వామి అసలు మొసలు జరగబడతాయి. ఇది భవిష్యత్ వాక్యం, జరగబోతుంది. ఇది జరిగి తీరవలసిన వాక్యం. ఇప్పుడు మన కాలజ్ఞంలో ఎప్పుడైతే చెప్పినవి ఆల్రెడీ జరిగిపోయి జరుగుతున్నవి, జరిగి తీరవలసినవి కూడా 2034 లోపల జరిగి తీరుతాయి. అందులో సందేహం ఏమాత్రం సందేహమే లేదు. కాలజ్ఞానం అక్షర సత్యంగా చెప్పిన జరుగుతాయి. వినాయకుడి గురించి అని చెప్పారండి. వినాయకుని వీధిగా వినాయకుని పూజలు జరిగాయి అన్నాడు కాలజ్ఞంలో. మనం వినాయక చవితి రోజు ప్రతి వీధి కొన్ని వేల విగ్రహాలు విగ్రహాలు పెట్టి పూజించి ఆ పూజలు చేయడం జరుగుతూనే ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. అలాగే కొండ చర్యలు విరిగిపడి రీసెంట్ గా మనకు కొండ చర్య విరిగిపడి కేరళ వయనాడులో కానీ 500 మంది చనిపోతుంది. ఇంకొక అక్కడ కూడా 2000 మంది చనిపోవడం జరిగింది 2 months బ్యాక్ కూడా. మతాల గురించి ఏం చెప్పారంటే మతాలు మార్చుకోవడం, డబ్బుల కోసం సొమ్ముల కోసం మతాలు మార్చుకుంటారని చెప్పిండు కాలజ్ఞానుడు. మనం చూస్తూనే ఉన్నాం. మతం మార్చుకుంటారు.